పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటనకి రాబోతున్నారు. స్థానికంగా అక్కడ ఉన్నటువంటి రెంటపాళ్ల గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు గారు చనిపోయినటువంటి ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నటువంటి సందర్భంగా ప్రస్తుతానికైతే పోలీసులు ఎటువంటి అనుమతి అయితే ఇవ్వలేదు. మొత్తంగా ఈ యొక్క పల్నాడు పర్యటనకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. అయితే ఇప్పుడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాగమల్లేశ్వర గారి కుటుంబానికి పరామర్శించడానికి వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఏమంటున్నారంటే పోలీసులు కూటమి ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక ఒక వ్యక్తి చనిపోయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటుగా మాజీ మంత్రి విడుదల రజనీ గారు కూడా చూస్తున్నారు. నిజంగా నాగమల్లేశ్వర గారు ఎందుకు చనిపోయారు, అసలు కారణం ఏంటి, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారు? అంటే కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు ఎలాగ రాళ్లు వేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఈ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి అసలు ఎవరు? అక్కడ ఉప సర్పంచ్. అంతకుముందు వాళ్ళ ఫాదర్ కూడా సర్పంచ్గానే ఏదో చేశారు ఆ ఊర్లో. ఓకే. అయితే నిన్న వీళ్ళందరూ మాట్లాడుతూ నాగమల్లేశ్వరరావుని పోలీసులు వేధించారు, ఆ వేధింపులు తాళలేక ఆయన చచ్చిపోయాడు, ఇవన్నీ కథలు చెప్పారు. ఇప్పుడు అందుకోసం అతనికి ఒక విగ్రహం కూడా పెట్టారట. మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో మీరు చెప్పినట్టుగా ఈయన ఈ కూటమి వచ్చే కొద్ది రోజులకి చనిపోయారు. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? బెట్టింగ్ యాపుల్లో ఆయన డబ్బులు పోగొట్టుకుని ఆయనకి ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాల పొలం కూడా ఉంది. వాళ్ళు వచ్చి ఆ అప్పులు అడుగుతుంటే ఈ పొలం అమ్మి ఇవ్వడం ఇష్టం లేక ఆస్తులు అమ్ముకోవడం ఇష్టం లేదని మనం విన్నాం. 1 2 ఇప్పుడు ఈయన చనిపోవడంతో వాళ్ళ అప్పుల బాధ ఉండదు అని చెప్పి ఆయన చనిపోవటం జరిగింది. అంటే కుటుంబానికి మంచి చేయాలని అనుకున్నాడో ఏంటో మనకు తెలియదు. సరే నేను తప్పు చేశాను, ఈ ఆస్తులు పోగొట్టుకుని వీళ్ళు ఎందుకు ఇబ్బందులు పడాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే ఎప్పుడు ఏదో దొంగపడ్డ 6 నెలలకు ఏదో మొరిగిందిట. అట్లాగా ఇది జరిగి ఏడాది అయింది, ఆల్మోస్ట్ పోనీ 10 నెలలు అయింది. ఇప్పుడు మొన్న వాళ్ళు విగ్రహం పెట్టేసరికి ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి నాగమల్లేశ్వరరావు గారు గుర్తుకొచ్చారు. అంటే మాకు శవాలైనా ఉండాలి, ఏదైనా పరామర్శకి ఏదైనా ఒక కారణం ఉండాలి కదా. ఇప్పుడు ఈయన చనిపోయిన 10 నెలలకి ఈయన గుర్తుకొచ్చింది, అయ్యో మనం నాగమల్లేశ్వరరావుని మనం పరామర్శించలేదు, వెళ్ళాలి అని. సో మొన్న విగ్రహావిష్కరణకి ఆయనకు వెళ్ళటం కుదరలేదుట. నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, ఇంతకుముందు మీకు తెలంగాణలో ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని ఆ అమ్మాయి ఒక దళితుడిని చేసుకుంటే ఆ దళితుడిని వాళ్ళ నాన్న చంపించేస్తే పిల్ల వాళ్ళ నాన్న అతని విగ్రహం పెట్టాలని ప్రయత్నించారు. ఇప్పుడు అసలు ఈ విగ్రహాలేంటి, గోలేంటి? సరే మనుషులు చనిపోయారు, బాధ ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. విగ్రహాలు ఎవరికి పెడతారండి? అసలు ఒక నాయకుడు అయితే ఒక దేశానికి ఏమైనా సేవ చేస్తే ఆయన వల్ల ఏదైనా ఒక మంచి జరిగితే పెట్టాలి. ఈయన ఇక్కడ అప్పులు తీర్చుకోకుండా ఈయన చనిపోతే ఈయన విగ్రహం పెట్టడం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, దీన్ని అవకాశంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వాలిపోవాలని అనుకుంటున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం కాదు, ఇక్కడ పర్మిషన్ ఇవ్వండి లోకల్ పోలీసులు. కాబట్టి దీనికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రతి దానికి చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి, లేకపోతే ప్రతి దానికి లోకేష్ని తీసుకొచ్చి, ప్రతి అంశానికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ముడిపెట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, లోకేష్ సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎందుకు చెప్తారు? పని పాట లేదా వాళ్ళకి? ప్రతిదానికి సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి లేరు. సమాధానం చెప్పేది అందుకు సంబంధించిన అధికారులు ఉంటారు, లేదు ఆ లోకల్గా ఉండే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆ పార్టీ నేతలు ఉంటారు, లేదా ఎమ్మెల్యే ఉంటారు, అక్కడ ఉండే మంత్రి ఉంటారు, వాళ్ళని అడగాలి మీరు. అంతేగాని ఏదో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మీకు అపనంగా దొరికాడా ప్రతిదానికి ఆయన మీద నింద వేసి ఆయన్ని బజార్కి ఏడవడానికి? ముందు ఇది చాలా తప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డిని ఇలాగే నిలదీశారా వైసీపీ వాళ్ళు? లేకపోతే వైసీపీ వాళ్ళని ఎప్పుడైనా వీళ్ళు ఇలా నిలదీశారా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని? ఇప్పుడు మీ ఛానల్లో ఒకటి పనికిమాలిన వాగుడు వాగితే ఒక అనలిస్టు, దాన్ని సమర్థించిన ఒక ఎవరు యాంకరు, వాళ్ళ తరఫున మీరు సమాధానం చెప్పాలి. ఎవరు? భారతీరెడ్డి, ఆ ఛానల్ యాజమాన్యం. కాబట్టి తర్వాత కొమ్మినేని వెనకేసుకొచ్చి మహిళల్ని పట్టించుకొని, అమరావతి మహిళల్ని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టున్నారు, ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అర్థం ఉందండి అసలు? ఇప్పుడు ఇంతకీ పోలీసులు ఇవ్వలేదండి పర్మిషను, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారేమో. మొన్న పొదిలి పర్యటన మనం చూసాం. పొదిల్లో ఏం జరిగిందండి? వీళ్ళందరూ ఆ పొగాకు బేళ్లు తొక్కేసి ఆ వచ్చిన వాళ్ళు నిజంగా కార్యకర్తలు ఎంతమందో, వీళ్ళు తీసుకొచ్చిన మనుషులు ఎంతమందో ఎవరికీ తెలియదు. తర్వాత ఒక 500 మందో 1000 మందో ఆ జగన్, సీఎం జగన్, జై జగన్ అరుస్తూ ఉంటారు. అది కాకుండా మీకు అక్కడ ఈ మహిళల మీద అంటే నిశ్శబ్దంగా
అక్కడ ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న మహిళల మీద రాళ్ళు రువ్వారు. ఎవరు? ఈ వైసీపీ గూండాలు రాళ్ళు రువ్వితే మహిళలకి గాయాలయ్యాయి, పోలీసులకి గాయాలయ్యాయి. దాన్ని వాళ్ళు వక్రీకరించి వాళ్ళ మీద రాళ్ళేసినట్టు వాళ్ళు చెప్పి నిన్న నా వీడియోస్ అన్నీ బయటకు వచ్చాయి, క్లిప్పింగ్స్ అన్నీ. సో ఇప్పుడు అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా పరామర్శకు వెళ్ళాలనుకుంటే ఆయన ఆ లోకల్ లీడర్స్ ఎవరు ఉంటారో 2-3 వాళ్ళు, తర్వాత ఆయన సెక్యూరిటీ ఓ 4-10 మందో వాళ్ళు వెళ్తే సరిపోతుంది కదండి. ఏంటిది ఇది? నువ్వేమన్నా యుద్ధానికి వెళ్తున్నావా? నువ్వు దేనికి వెళ్తున్నావు అక్కడికి? జగన్మోహన్ రెడ్డి నువ్వు పరామర్శకని వెళ్ళి వాళ్ళకి మళ్ళీ హార్ట్ అటాకులు తెప్పిస్తున్నాడు ఈయన అక్కడ ఉండే వాళ్ళకి. ఇప్పుడు ఈయన పర్యటన వల్ల ఎంతమందికి రోగాలు వచ్చాయో ఇంక మీరు చూడాలండి. యుద్ధాలు వేసుకెళ్తారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు రాళ్లతో సరిపెట్టారు. ఇప్పుడు మనకు తెలుసు కోడికత్తి గులకరాయి అయింది, ఇప్పుడు ఈ రాళ్ళు అయ్యాయి. రేపు మరి ఏ ఆయుధాలు తీసుకెళ్తారు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని లోకల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. ముందు అది తెలుసుకోవాలి వైసీపీ వాళ్ళు. అంటే ఒక చెడు చేయాలి, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలి, ఈ రాష్ట్రం పరువు తీసేయాలి, మేము ఈ రాష్ట్రంలో అన్నం తింటూ మేము ఈ రాష్ట్రాన్ని మేము అధపాతాళానికి తొక్కేస్తామని వైసీపీ వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అసలు ముందు ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, రేపొద్దున అసలు మీకు ఎవడు ఓటేస్తాడు? ఇప్పుడు ప్రజలు ఇవన్నీ గమనించి రేపొద్దున్న వీళ్ళకి ఒక్క ఓటు కూడా వేయకూడదండి. ఎందుకంటే రాష్ట్రం పరువు తీసేవాళ్ళు మళ్ళా వాళ్ళు రాజకీయాల్లో ఉండడం ఏంటండి? అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం హక్కు ఉంది? అక్కడ అమరావతి మహిళలను అంటే క్షమాపణ చెప్పని వ్యక్తి మళ్ళా మహిళల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎలా అడుగుతాడు ఆయన? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు మళ్ళీ అక్కడ అల్లర్లు జరుగుతాయనే భయంతో పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదండి. వాళ్ళు మంచి పని చేశారు. అందుకని దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇవాళ రజనీ గారు ఏదో సభలో చంద్రబాబు నాయుడు గాడు అంది కదా. అంటే ఎంత ఒళ్ళు కొవ్వెక్కున్నారంటే వీళ్ళందరూ కూడా. వీళ్ళని అసలు జైల్లో పెట్టకండి, ఇంకా ఉపేక్షించకూడదు. చంద్రబాబు నాయుడు గారు నేను పూర్వంలాగా లేను, ఇప్పుడు మీరు నేను ఇలా కాదు నేను ఊరుకోను అన్నారు కదా, ఊరుకోవద్దు. ప్రతి వాళ్ళవి కేసులు తవ్వి తోడించి పోలీసుల చేత అందరిని అరెస్ట్ చేయించాలండి. వీళ్ళందరూ జైల్లో ఉంటే ముందు ఆ ఒంట్లో ఉండే కొవ్వు కరుగుతుంది, లేకపోతే నాలుక ఆ మందం తగ్గుతుంది వాళ్ళకి. ఎంత పొగరండి! 4వ సారి ముఖ్యమంత్రి అయిన పెద్ద వ్యక్తిని, ఒక వయసులో కూడా పెద్ద వ్యక్తిని ఆవిడ గాడు అంటుందా? అంటే ఎంత అసలు వీళ్ళకి. నువ్వు తప్పు చేసి మీరు ఏంటి స్కాముల్లో ఇరుక్కుని ఇంకా మీరు ప్రజల్లోకి వచ్చి ఎలా మాట్లాడుతున్నారు మీరు? అసలు ప్రజలు తిరగబడాలంటాను నేను. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలండి. బుద్ధి చెప్పాలంటే వీళ్ళందరూ అరెస్టులు ఖచ్చితంగా జరగాలి. రేపు పర్మిషన్ ఇవ్వకపోవటం అనేది ఇక్కడ సత్తెనపల్లి దగ్గర 100% కరెక్ట్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.